రతన్ టాటా గారు ఎంత గొప్ప వ్యక్తో అతను చనిపోయే ముందు రాసినటువంటి వీలునామా చూస్తే మనందరికి అర్థమవుతుంది. పెంపుడు జంతువుల కోసమే 12 లక్షలు కేటాయించారు. తన ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ శంతను నాయుడుకి ఇచ్చినటువంటి విద్యా రుణాన్ని కూడా మాఫీ చేశారు. తన పొరుగింటి వ్యక్తి జేక్మా లైట్ కి ఇచ్చినటువంటి వడ్డీ లేని రుణాన్ని కూడా మాఫీ చేశారు. 800 కోట్ల ఆస్తుల్లో 3వ వంతును తన సవతి తల్లి కూతుళ్ళకిచ్చారు. ప్రాణ స్నేహితుడైనటువంటి మెహ్లీ మిస్త్రీకి అలీబాగ్ లో ఉన్నటువంటి ఇంటిని 3 గన్స్ ని కూడా ఇచ్చారు. ఆ ఆస్తుల్లో ఎక్కువ మొత్తాన్ని రతన్ చారిటీ సంస్థలకే ఇచ్చారు. మిగిలినది ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, ఎంప్లాయీస్, పెట్ డాగ్స్ కి ఇచ్చేశారు. రతన్ టాటా గారు తన 3800 కోట్ల ఆస్తిలో ఇలా దాతృత్వానికే ఎక్కువ భాగం ఇచ్చేశారు. ఆ మధ్య చూసాం కదా, కోవిడ్-19 టైంలో దేశం కోసం 1500 కోట్ల విరాళాన్ని ఇచ్చారు. అందుకే బిజినెస్ మ్యాగ్నెట్స్ ఎంతమంది ఉన్నా రతన్ టాటాయే. సెల్యూట్ టు రతన్ టాటా. మనకింత చేసిన రతన్ టాటా గురించి ఈ వీడియో నలుగురికి చేరవేయపోతే ఎలా? షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.